సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 43 మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఒక ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం చూస్తే తెల్లవారుజామున 1:00 ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు కాగా 11 మంది పిల్లలున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలివి. మొత్తంగా 43 మంది హైదరాబాదీలు ఈ ప్రమాదంలో చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఒక ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు వెంటనే మంటల్లో చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. తెల్లవారుజామున 1:00 ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మృతుల్లో 20 మంది మహిళలున్నారు. అలాగే 11 మంది చిన్నారులున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రమేష్ వైట్ల, సౌదీలోని మక్కా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం ఇప్పటివరకు అందిన సమాచారం వరకు 42 మంది యాత్రికులు మక్కా యాత్రికులు చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు రావాల్సింది. ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్లారు, ఎవరెవరు చనిపోయారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటన సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా రియాక్ట్ కావడం, ప్రభుత్వం కూడా అటు రియాక్ట్ అయింది. దీనిపైన వెంటనే అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వమే ఒక ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దానికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సిఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 2 కంట్రోల్ రూమ్ సంబంధించి 2 ప్రత్యేకమైన నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి మొత్తంగా ఆ 42 మంది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో సంబంధించినట్లయితే మనకున్న సమాచారం వరకు ఉదయం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో సౌదీలో ఏదైతే యాత్ర ముగించుకొని తిరిగి మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే పక్కనే నిలబడి ఉన్న డీజిల్ ట్యాంకర్ ని వేగంగా వెళ్లి మొత్తంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం మొత్తంగా 42 మంది ఇప్పటివరకు సజీవ దహనమైనట్లుగా ఉన్న సమాచారం. అయితే ఆ చనిపోయిన వాళ్ళు ఎవరన్న విషయం కూడా తెలియదు. మదీనా నుండి 160 కిలోమీటర్ల దూరం నుండి మొహ్రాస్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో మొత్తంగా 43 మంది ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు తెలియదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మల్లెపల్లి అంటే మెహదీపట్నం నుండి మల్లెపల్లిలోని ఆల్ఫతా ఫ్లైజోన్ అనే ఒక ట్రావెల్ సంస్థ నుంచి మొత్తంగా వీళ్ళందరూ వెళ్ళినట్లుగా సమాచారం. అయితే ట్రావెల్ సంస్థ యజమాని ఇప్పటికీ అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అతను సంబంధించి ఇంకా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ మీనాజ్ అనే ఉమ్రా ట్రావెల్స్ నుంచి మొత్తంగా 16 మంది వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. మెహదీపట్నం నుండి ఆలు ఉమ్రా ట్రావెల్స్ నుంచి కూడా 16 మంది వెళ్లారు. వాళ్ళకి సంబంధించిన వివరానికి రావాల్సింది. అయితే ఇప్పటికీ హౌస్ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. అతనికి సమాచారం ఉంది. అయితే ఎవరెవరు ఏ ట్రావెల్స్ నుంచి వెళ్లారనే సమాచారం నాకు లేదు. ఇప్పటికైతే సమాచారం తెప్పించుకున్న ప్రయత్నం కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఏదైనా కూడా మక్కాలో యాత్ర ముగించుకొని తిరిగి మదీనాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఇప్పటికీ 43 మంది మాత్రం చనిపోయినట్లుగా చెప్తున్నారు. దీంట్లో చనిపోయిన వాళ్ళ వివరాలు మాత్రం తెలియదు. ఎందుకంటే మొత్తంగా మాంసం ముద్దగా అందరూ మారిపోయారు కాబట్టి అందులో చనిపోయిన వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే తెలియట్లేదు. ప్రస్తుతానికైతే అటు సౌదీ ప్రభుత్వంతో అటు భారత ప్రభుత్వం ఇటు హైదరాబాద్ లోని ప్రత్యేక బృందం కూడా పూర్తిస్థాయిలో తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్ ఏర్పాటు చేసింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఆ యాత్రికులు ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఒక్కసారిగా ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో బస్సు చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులు బయటకు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
మన టైమింగ్స్ ప్రకారం చూసినట్టయితే తెల్లవారుజామున 1:00 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.